హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ బ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీతో వచ్చేసామండి. అదే ఆనపకాయ పాలు పోసిన కర్రీ. చూసారా ఇది ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అదిరిపోద్దండి. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సింది ముందు ఆనపకాయ అండి. ఆనపకాయ ఇలాగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. చూసారా ఇంత సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి. అలాగే అర గ్లాసు పాలైతే తీసుకోవాలండి. తాలింపు కోసం ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసాక దాల్చిన చెక్క అలాగే లవంగాలు కూడా వేయాలి. ఇది వేసాక ఎండుమిర్చి వేయాలండి. ఒక 2-3 ఎండుమిర్చి అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే తాలింపు దినుసులు కూడా వేసేయాలి. ఈ కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇది చాలా కమ్మగా కూడా ఉంటుంది కదా. సో అందరూ చాలా ఇష్టంగానే తింటారు. ఇప్పుడు తాలింపుని కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలండి. ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేపుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపితే సరిపోద్ది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగాయి కదండి, ఇందులో ఆనపకాయ ముక్కలు అయితే మనం వేసుకుందాం. ఆనపకాయ ముక్కలు సన్నగా కట్ చేస్తేనే బాగుంటాయండి, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేయాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. మేమైతే కల్లుప్పు వేసాము. ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి ఆనపకాయల్ని. వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే పాలు అయితే వేయాలండి. పాలు కొంచెం గోరువెచ్చని పాలు అయితే బాగుంటాయండి, అంటే మరిగించి చల్లారాక వేస్తాం కదండి, ఆ పాలు అయితే బాగుంటాయి. వేసి కుక్కర్ అయితే కూత రానివ్వాలండి. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోద్ది. చూసారా ఆనపకాయ ముక్కలు అయితే బాగా ఉడికాయి. దీన్నైతే నీళ్ళైతే ఎగరనివ్వాలండి. బాగా దగ్గరికి రానివ్వాలి కూరని. అంతేనండి, మన ఆనపకాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టేస్ట్ మాత్రం నిజంగా చాలా కమ్మగా అదిరిపోద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ.